నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. 3.5 దశాబ్దాల నుంచి తన సంగీతంతో అభిమానుల్ని అలరించడమే కాకుండా భారతీయ సినిమాకి ఎనలేని పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఆస్కార్ని కూడా అందుకున్న ఈ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ రీసెంట్గా ఛాతీ నొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా అభిమానులతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమ షాక్కి గురైంది. డీహైడ్రేషన్, గ్యాస్ట్రిక్ సమస్యల వలన రెహమాన్ అస్వస్థతకి గురయ్యాడని డాక్టర్స్ ధృవీకరించి డిశ్చార్జ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రీసెంట్గా ఏఆర్ రెహమాన్ ఆరోగ్యంపై ఆయన మాజీ భార్య సైరా బాను మాట్లాడుతూ, రెహమాన్ బంగారం లాంటి వ్యక్తి. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అల్లా దయతో ఇప్పుడు బాగానే ఉన్నారు. కాకపోతే నా గురించి ప్రస్తావించేటప్పుడు రెహమాన్ మాజీ భార్య అనకండి. మేమిద్దరం ఇంకా అధికారికంగా విడాకులు తీసుకోలేదు. గత కొంతకాలంగా నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను. అందుకే దూరంగా ఉంటున్నా. అంతేకాని విడాకులు తీసుకోలేదని స్పష్టం చేసింది. రెహమాన్, సైరా దంపతులు 1995లో వివాహం చేసుకున్నారు. జీవితంలో ఏర్పడిన ఒడిదుడుకుల వల్ల విడాకులు తీసుకుంటున్నామని సైరా బానునే గత ఏడాది నవంబర్లో తన న్యాయవాది ద్వారా ప్రకటన విడుదల చేసింది. ఆ టైంలో రెహమాన్ కూడా ట్వీట్ చేస్తూ తన హృదయం ముక్కలైందని, సైరా బాగుండాలని తెలిపాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తన ఆరోగ్యం బాగోకపోవడం వలన దూరంగా ఉంటున్నామని సైరా చెప్పడంతో సరికొత్త వాదనలు తెరమీదికి వస్తున్నాయి. ఆమె హెల్త్కి ఏమైందనే చర్చ కూడా మొదలైంది. అభిమానులైతే ఆ ఇద్దరు కలిసి ఉండాలని సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు.